అమ్ము కాలేజ్ టైం అయిందిలే. ఇప్పటికే చాలా టైం అయిందిలే. అన్నయ్య అన్నయ్యేడి? వాడి సంగతి తెలిసిందే కదా, ఉదయాన్నే రీల్స్ చేయడానికి వెళ్ళిపోయాడు. ఎవడాడు ఇంత తెల్లారింటికి? షూటింగ్ టైం అవుతుంది, రాబే. ఏంటి అప్పుడే ఫేమస్ అయిపోవా? షూటింగ్ అంటున్నా? ఏడ్చావులే, రీల్స్ కదా చేయాలి. పదరా. ఫ్రెష్ అయ్యి వస్తాను. పర్వాలేదు, ఇలానే వచ్చిరా. అన్నయ్య నేను రెడీ. ఇదిగో అమ్ము, నీ బాక్స్ కూడా రెడీ. సరే అన్నయ్యకి కాల్ చేద్దాం. బాబా మిచ్చిల్ కాల్ చేస్తున్నా. హలో పెద్దన్నయ్య, ఎక్కడున్నావు? నాకు కాలేజ్కి డ్రాప్ చేయవా? మరి టైం అవుతుంది. ఇప్పుడు నాకు అవ్వదు, నేను బిజీగా ఉన్నాను. నా ఫోన్ ఛార్జర్ ఎవరు తీశారు? అమ్మో నిన్నే. నా ఫోన్ ఛార్జర్ ఎవరు తీశారు? నేను తీయలేదన్నయ్య. నేనే తీసారా? అమ్ము కాలేజీకి వెళ్తుందిగా, మొబైల్లో ఛార్జింగ్ లేదు, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తుందని నేనే తీసా. ఏం అవసరం ఉందంట్రా? ఇప్పుడు నాకు బయట ఇంపార్టెంట్ పని ఉంది. ఇప్పుడు దానివల్ల నాకు లేట్ అయింది. ఏంట్రా, చెల్లి సేఫ్టీ కన్నా నీకు బయట పని ఇంపార్టెంటా? ఏ అవన్నీ కాదురా, ఇంకోసారి మీ ఇద్దరు నా ఛార్జర్ తీయకండి. నువ్వేం పట్టించుకోకరా, ఇదిగో బాక్స్ పట్టుకో, కాలేజ్కి వెళ్ళు. సరే అన్నయ్య. ఇదిగో అమ్మాయి, డైలీ నడుచుకుంటూ వెళ్తున్నా, బాయ్ ఫ్రెండ్ లేడా? లేదంటే నన్ను డ్రాప్ చేయమంటావా ఏంటి? ఎక్కువగా మాట్లాడితే చంప పగులుద్ది. అబ్బో ఇదంతా కోపమే. ఏది నన్ను కొట్టు. వదులు రే, వదులు. వదలకపోతే మా అన్నయ్యకి చెప్తా. వాడేమైనా పోటుగడా? కాల్ చేయి, వచ్చి ఏం చేస్తాడో చూస్తా. The number you have dialed is currently The number you have dialed is currently వీడేంటీడు ఇప్పుడు కట్ చేస్తున్నాడు. సరే చిన్న నీకు కాల్ చేద్దాం. అన్నయ్య కాలేజ్ దగ్గర కొంతమంది నన్ను ఏడిపిస్తున్నారా. ఏమైందమ్మా? ఇప్పుడు వస్తున్నా. వీళ్ళే అన్నయ్య ఏడిపిస్తున్నారు. ఏంట్రా, నువ్వే నా పోటుగడివి? వద్దులే, ఈరోజు నేను ఏమైనా అనొచ్చు, రేపు పొద్దున వీళ్ళు అమ్ముకి ఏమైనా చేస్తే అమ్మో, దాని బదులు సారీ చెప్పడమే కరెక్ట్. అన్నా సారీ అన్నా, మా చెల్లిదే తప్పు. అన్నయ్య నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నీకు తెలీదమ్మో, నువ్వు నోరు మూసుకొని ఉండు. ఇది మంచి పద్ధతి. మీ చెల్లి ఎక్స్ట్రాలు చేసింది, అందుకే నేను రమ్మన్నాను. సరే దొబ్బేయండి. వాడు తప్పు చేస్తే నువ్వు సారీ చెప్తావు? పోరా. అమ్మో బండెక్కు, కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. రేయ్ ఏమైందిరా? ఏం లేదురా, అటు పద. ఏం లేదమ్ము, మార్నింగ్ నీ గురించి వచ్చాను కదా, అప్పుడు బైక్ స్కిడ్ అయింది. చిన్నదే, జస్ట్ బెనికింది అంతే. సారీరా, నా వల్లే కదా.
అన్నగారు నా బాధ్యతరా. రేయ్, అమ్ము కాల్ చేస్తే ఏమరా లిఫ్ట్ చేయలేదు? నేను ఇన్స్టా రీల్ ఎడిట్ చేసుకుని బిజీగా ఉన్నారా? మామూలుగా లిఫ్ట్ చేయాలి కదరా, ఎందుకు చేస్తుందని? ఏమైనా ఎమర్జెన్సీ అయితే? ఇప్పుడు ఏమైందిరా? రే, ఈ రోజుల్లో అవన్నీ కామన్ రా. ఆడపిల్ల అన్నాక తల దించుకుని వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఏడిపించింది మన చెల్లిండ్రా. ఏంట్రా ఎప్పుడు చూడు చెల్లి చెల్లి అంటావు? ఈ ప్రపంచంలో నీ ఒకటికి చెల్లి ఉందండి, తను నాకు కూడా చెల్లే. నీకేమైనా పిచ్చి పట్టిందారా? రే, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్తున్నా. నీకు ఇంటి కోసం కాకుండా ఇంకేం పనులు ఉన్నాయిరా? అంతగా నీకు బాధకుంటే నువ్వు వెళ్ళి డ్రాప్ చేయరు చెల్లిని. పొలం పనులు ఎవరు చేస్తారు, ఇంటి పనులు ఎవరు చేస్తారు మరి? ఆపరా బాబు ప్లీజ్. నువ్వు ఒకడే పని చేస్తున్నావు నాకు ఇండైరెక్ట్గా అంటున్నావు కదా. నేను అన్నది ఓన్లీ చెల్లిని డ్రాప్ చేయమనే కదరా. నా వల్ల అవ్వదురా. రేయ్, మన కోసం నా చదువుని త్యాగం చేశాను కదరా. ఎవడు మానిమ్మన్నాడు రా నిన్ను? రేయ్, ఈ మాటలు ఎవరైనా పర్లేదురా. మన సిచ్యువేషన్ తెలుసు కూడా నువ్వు అర్థం చేసుకోవట్లేదు కదరా. ఏ ఏంటి ఎదవగోలా? నేను వెళ్తున్నా. ఎక్కడున్నారా? ఎప్పుడు మనం కలిసే చోట వెయిట్ చేస్తున్నా. సరేరా. బాధపడకన్నయ్య. ఏం లేదమ్మా. సరే, నువ్వు వెళ్ళి తినేసి పడుకో. నువ్వు కూడా రా అన్నయ్య. నా మనసేం బాగాలేదమ్మా, నువ్వు వెళ్ళి తిను, నేను తర్వాత తింటా. నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. సరేలే అన్నయ్య, నేను తినిపిస్తాను. అమ్మా నాన్న ఉంటే మనకి కష్టాలు ఉండేవి కాదుగా అన్నయ్య. పిచ్చిదానా, నేను ఎవరి కోసం కష్టపడుతున్నా? మన కోసమే కదా. కానీ అన్నయ్యే ఫేమస్ అవ్వాలని అన్ని బాధ్యతలు వదిలేసి తిరుగుతున్నాడు. వాడే మారతాడులే అన్నయ్య టైం వచ్చినప్పుడు. ఏం తమ్ము, ఏం కావాలి? ఏం లేదన్నా, ఏదైనా పని ఉంటే ఇస్తారా? ఏంటి బాబు, చదువుకున్న వయసులో పని గురించి అడుగుతున్నావు? అమ్మ నాన్న ఎవరు లేరన్నా, మా చెల్లిని నేనే చూసుకోవాలి. తనకు అమ్మైనా నాన్నైనా నేనేగా. నీ వయసుకి నీ ఆలోచనకి ఏమైనా సంబంధం ఉందా? సరే రారా, వచ్చి పని చేసుకోరా. ఓకే, థ్యాంక్స్ అన్నా. చూడు బాబు, ఎంత మంచిగా ఆలోచిస్తున్నాడు. వాళ్ళ చెల్లి కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నాడు ఈ జనరేషన్. వాడి రాకతో, ఆయన చెప్పిన మాటలతో నాలో ఏదో తెలియని ఆలోచన మొదలైంది. కానీ నా ఆవేదన అంతా నేను వీడియోస్ తీసుకొని ఫేమస్ అవ్వాలని. కానీ ఇంతలో ఏమైంది సాయి, చేతికి బ్యాండేజ్ కట్టావు? ఏం లేదన్నా, ఒకడు చెల్లిని ఏడిపించాడు, వాడితో గొడవ పడ్డాను. చిన్నగా బెనికింది. నీకెందుకురా గొడవలన్నీ? మనుషులు బంధాలు బాధ్యతలు మర్చిపోయి మృగాల్లా మారినప్పుడు మనం వేటగాళ్ళ మారాలన్నా, తప్పదు. వాడిని చూస్తే అసూయేస్తుంది. వాడి వయసులో నేను దేవర్స్గా తిరిగేవాడిని. చెల్లి కోసం గొడవాడి చేతికి దెబ్బ తగిలించుకుని వచ్చాడు. ప్లీజ్ హెల్ప్. నువ్వెవరో నాకు తెలియదు, మర్యాదగా అమ్మాయిని వదిలే. మధ్యలో నువ్వవడవురా. ఇప్పుడే జ్ఞానం పొందిన బుద్ధునిరా. అయితే బుద్ధుల్లో చెట్టు కిందకి వెళ్ళి జ్ఞానం చేసుకో. కాకపోతే చిన్న మార్పు, ఈ బుద్ధుడు కొంచెం అడ్వాన్స్. దగ్గర రాకు, పొడి చేస్తా. ట్రై చేయరా. ఇంకోసారి ఆడపిల్ల జోలికైనా వస్తే చంపేస్తా. ఏమైందమ్మా?
నాకేం కాలేదు నాన్న, ఈ అన్నయ్య కాపాడు. థ్యాంక్స్ బాబు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నాలాంటి చెల్లి నీకుంటే తను చాలా అదృష్టవంతురాలు. ఆ నా కొడుకు భలే కొట్టావు గురు. ఆ నా కొడుకు అలాగే జరగాలి. సరే అండి. ఓకే గురు. బహుశా నేను అతను కొట్టడం చూసి ఉంటాడేమోలే. ఇప్పుడే మా మనవడు వీడియో చూపించాడు, చాలా బాగుంది. సరేనండి. అందరూ ఏ వీడియో కోసం మాట్లాడుతున్నారు ఏంటో. రే, అందరూ ఏదో వీడియో కోసం మాట్లాడుతున్నారా భలే చేసావనేసి. ఒక అమ్మాయికి సేవ్ చేసావు కదరా, అది వీడియో తీసి అప్లోడ్ చేశాను ఈ అకౌంట్లోని. ఇప్పుడు తీసావరా? నేను చూడలే. ఏది? ఆ వీడియో ఇప్పుడు ట్రెండింగ్లో ఉందిరా, నువ్వు చూడలేదా? హలో, నేను చైతన్య సహకార్ జూనియర్ కాలేజీ డైరెక్టర్ని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఇప్పుడే మీ వీడియో చూశాను, మీ బయోలో నెంబర్ ఉంది, అందుకే కాల్ చేశాను. చాలా బాగుంది మీ వీడియో. మా స్టూడెంట్స్ కూడా ఒకసారి మీరు మోటివేషన్ క్లాస్ తీసుకుంటే బాగుంటుందని మీకు కాల్ చేశాను. ఓకే సార్. థ్యాంక్ యూ. బావా, చైతన్య కాలేజ్ సార్ రమ్మంటున్నారా? వాళ్ళతో మాట్లాడాలంట. ఏంటి, నిజంగానా? సరేరా, రేపే వెళ్దాం. అన్నయ్య, మా నన్నయ్య చూడు. ఇంత బాగా చేశాడు కదా. అనియా, కంగ్రాట్స్ రా, నువ్వు అనుకున్నది సాధించావు, ఫేమస్ అయిపోయావు. కంగ్రాచులేషన్స్ రా అన్నయ్య, మా కాలేజీలో ఎక్కడ విన్నా నీ పేరే. రే, సారీరా. ఎందుకన్నయ్యా? ఇన్ని రోజులు మీ ఇద్దరిని అర్థం చేసుకోలేదు, కష్టపెట్టాను. ఊరుకోరా, నువ్వు మారుతావని మాకెప్పుడో తెలుసు. ఇన్ని రోజులు మనమంటే ఇద్దరమే అనుకునేవాడిని. ఇప్పుడు అర్థమైంది, మనమనే పదంలో 3 అక్షరాలు ఉన్నట్టు మనమంటే మన ముగ్గురమని. అమ్ము రా, టైం అయింది. అన్నయ్య వస్తున్నా. ఎక్కమ్ము. నేను ఎక్కను రా. ఏమైందిరా? నాకు ఈ ఫేమస్ స్టార్ తో ఒక రీల్ కావాలి. ఓకే అమ్ము. హాయ్ అండి, నా పేరు అమ్ము, వీడే మా అన్నయ్య. నా కాలేజ్ దగ్గరికి డ్రాప్ చేస్తున్నాడు. ఎక్కరా, టైం అవుతుంది. బాక్స్ మర్చిపోయారు. ఏమైందిరా, నువ్వెందుకు వచ్చావు? అమ్ము బాక్స్ మర్చిపోయిందిరా. సారీ అన్నయ్య, ఫస్ట్ టైం అన్నయ్యతో స్పెండ్ చేయొచ్చని మర్చిపోయి వచ్చేసా. అరే మామ, ఇది వాడి చెల్లిరా, మొన్న వేడిగా ఫోన్ చేసి ఉంటుంది, వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. నిజమే, లిఫ్ట్ చేసింటే మనకు అయ్యేది. సారీ భయ్యా, మీ చెల్లెని తెలియక ఏడిపించాం.
ఇంకోసారి మా చెల్లి జోలికి వచ్చారంటే రీల్స్లో ఉంటారు కానీ రియల్గా ఉండరు. చల్తో బే. ఓకే బ్రో, ఇంకోసారి కనిపించు. వా ఏం డైలాగ్ అనియా, రీల్స్ లో ఉంటారు కానీ రియల్ గా ఉండరా? వా నాకు మరి ఫేమస్ అవ్వాలని లేదురా. రే నీకేమన్నా పిచ్చా? ఫేమస్ అవ్వక ముందు అంత కష్టపడ్డావు, ఇప్పుడు అయిన తర్వాత కష్టపడినంటావేంట్రా? రే అవన్నీ కాదు, నాకు ప్రామిస్ చేయి ఇంకా ఫేమస్ అవుతా అని, డ్రాప్ అవ్వనని. సరే అమ్మా, నువ్వు చెప్పావు కదా, ఇంకా మంచి కంటెంట్తో రీల్స్ అండ్ బ్లాగ్స్ చేస్తా. అంత లేదురా అన్నయ్య, నువ్వు పొలం పని చేయాలి, ఇంటి పని చేయాలి. కాకపోతే నువ్వు చేసే పనులు రీల్స్ లో పెట్టుకో. నీతో పాటు నన్ను కూడా ఫేమస్ చెయ్యి. బంధం. ఒక చెల్లి తన అన్నయ్య మారితే చూద్దాం అనుకుంది, అన్నయ్య మారాడు. ఒక తమ్ముడు తన అన్నయ్య బంధాలని బాధ్యతలను పట్టించుకుంటే బాగుండు అనుకున్నాడు, ఆ అన్నయ్య మారాడు. అన్నయ్య ఫేమస్ అవ్వాలనుకున్నాడు. తనకే తెలియకుండా ఒక ఆడపిల్లకి సాయం చేయడం వల్ల ఇదంతా వాళ్ళ స్నేహితుడు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఆ వీడియో పెట్టడం వల్ల అవి వైరల్ అవ్వడం, తను ఫేమస్ అయ్యాడు. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మనం ఫేమస్ అవ్వాలనుకోవడం కోసం మనం తీసే వీడియోల వల్ల సమాజానికి ఒక మెసేజ్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా నువ్వే ఫేమస్ అయిపోతావు. మా ఈ బంధం సిరీస్తో మీ బంధం ఏర్పడినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.